back to another interesting video. Friends, మనం లాస్ట్ వీడియోలో చూసినట్లయితే సెంటెన్స్ అంటే ఏంటి, వాటిలోని పార్ట్స్ ఏంటి, అవి ఎలా ఫంక్షన్ చేస్తాయో మనము చూసాము. అయితే ఆ లెసన్కి కంటిన్యూయేషన్గానే మనము టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ని చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ ఆన్ టు ద క్లాస్. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్? 5 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనేవి మనకు ఇంగ్లీష్లో ఉండడం జరుగుతుంది. అవి ఏంటి అంటే assertive sentences, imperative sentences, interrogative sentences, exclamatory sentences and optative sentences. ఇవి మనము మోస్ట్ కామన్గా యూజ్ చేసే సెంటెన్సెస్ ఫ్రెండ్స్, కాబట్టి వీటి గురించి మనము డిస్కషన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ 5 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనేటివి ఏంటో ఒక్కొక్కటి క్లియర్గా చూద్దాం. సో ఫ్రెండ్స్, మనకున్న ఫస్ట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ అసర్టివ్ సెంటెన్సెస్. ఏంటి అసర్టివ్ సెంటెన్సెస్ అంటే? ఎ సెంటెన్స్ విచ్ డిక్లేర్స్, స్టేట్స్ ఆర్ అసర్ట్స్ అబౌట్ సంథింగ్ ఈజ్ కాల్డ్ అసర్టివ్ సెంటెన్స్. ఏదైతే సెంటెన్స్ ఒక విషయం గురించి డిక్లేర్ చేస్తుందో, అసర్ట్ చేస్తుందో ఆర్ స్టేట్ చేస్తుందో ఆ సెంటెన్స్నే మనము అసర్టివ్ సెంటెన్స్గా పిలవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ చూసినట్లయితే రాజ్ లైక్స్ వీడియో గేమ్స్. ఇక్కడ మనము ఒక విషయాన్ని స్టేట్ చేస్తున్నాం, అంటే చెప్తున్నాం. ఏంటి ఆ విషయము? రాజ్కు వీడియో గేమ్స్ అంటే ఇష్టము. కాబట్టి ఈ సెంటెన్స్ని మనము అసర్టివ్ సెంటెన్స్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే షీ లివ్స్ ఇన్ ఆస్ట్రేలియా. ఇక్కడ కూడా మనం ఒక విషయాన్ని అనేది డిక్లేర్ చేస్తున్నాము. ఏంటి ఆ విషయం అంటే తను ఆస్ట్రేలియాలో నివసిస్తుంది. కాబట్టి ఈ సెంటెన్స్ని కూడా మనము అసర్టివ్ సెంటెన్స్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఏంటో చూద్దాము. A sentence which is used to give a command, request or a forbiddance is called imperative sentence. ఏదైతే సెంటెన్స్ మనకు ఒక రిక్వెస్ట్ని కానీ, ఒక కమాండ్ని కానీ ఆర్ ఒక ఫర్బిడెన్స్ని కానీ చేయమని చెప్తుందో ఆ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ని మనము ఇంపరేటివ్ సెంటెన్సెస్గా పిలవడం జరుగుతుంది. కమాండ్ అంటే ఆర్డర్ చేయడం ఫ్రెండ్స్. మనం ఎవరినైనా ఒక పనిని చేయమని చెప్పేదాన్ని మనము కమాండ్ అని చెప్పడం జరుగుతుంది. రిక్వెస్ట్ అంటే ఏదైనా విషయాన్ని కొద్దిగా ప్లీజ్ఫుల్ వేలో మనం అడిగినట్లయితే దాన్నే రిక్వెస్ట్గా చెప్పడం జరుగుతుంది. అలాగే ఫర్బిడెన్స్ అంటే ఏదైతే విషయాన్ని ఆర్ ఏదైతే పనిని మనం చేయకూడదో దాన్నే మనము ఫర్బిడెన్స్గా చెప్పడం జరుగుతుంది. వీటి గురించి క్లియర్గా ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకుందాము. ఫెచ్ మీ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్. నాకు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని ఇవ్వు. సో దీన్ని మనం రిక్వెస్ట్గా కన్సిడర్ చేసి ఇంపరేటివ్ సెంటెన్స్గా చెప్పవచ్చు. అలాగే షట్ ద డోర్. డోర్ని క్లోజ్ చేయి. ఇది ఒక కమాండ్ గివింగ్ సెంటెన్సెస్ని అలాగే రిక్వెస్ట్ గివింగ్ సెంటెన్సెస్ని కూడా మనము ఇంపరేటివ్ సెంటెన్సెస్గా పిలవడం జరుగుతుంది. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే డోంట్ ఎవర్ స్మోక్. ఎప్పుడు కూడా నువ్వు స్మోక్ చేయవద్దు. అంటే ఏం డిఫరెన్స్? ఇది ఒక ఫర్బిడెన్స్, చెయ్యరాని పని. సో ఈ టైప్ ఆఫ్ రిక్వెస్ట్ కానీ, కమాండ్స్ని కానీ, ఫర్బిడెన్స్ని కానీ ఒక సెంటెన్స్ చెప్తూ ఉంది అంటే ఆ సెంటెన్స్నే మనము ఇంపరేటివ్ సెంటెన్సెస్గా పిలవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అయితే మీరు ఇంపరేటివ్ సెంటెన్సెస్ని వాడేటప్పుడు ఒక చిన్న విషయాన్ని మీ అవగాహనలో ఉంచుకోవాలి. అది ఏంటి అంటే ప్రతి ఇంపరేటివ్ సెంటెన్స్ కూడా సబ్జెక్ట్ లేకుండా వాడడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూసిన 3 ఎగ్జాంపుల్స్లోనూ కూడా ఏ సబ్జెక్టు మీకు కనపడదు. ఎందుకు అనంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్లో ఎప్పుడు కూడా యు అనే సబ్జెక్ట్, అంటే ఏం సబ్జెక్టు? యు అనే సబ్జెక్ట్ ఇంప్లై అయి ఉంటుంది ఫ్రెండ్స్. సపోజ్ నేను మిమ్మల్ని గెట్ మీ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ అని అడిగాను అంటే మీకు అర్థమవుతుంది నేను ఎవరికి అడుగుతున్నాను అంటే నేను మిమ్మల్నే అడుగుతున్నాను. కాబట్టి యు అనే సబ్జెక్టు ప్రతి ఇంపరేటివ్ సెంటెన్స్లో కూడా మనకు ఇంక్లూడ్ అయి ఉన్నట్టే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాము. ఏంటి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అని అంటే ఎ సెంటెన్స్ విచ్ ఈస్ యూస్ టు ఎంక్వైర్ అబౌట్ సంథింగ్ ఈజ్ నోన్ యాజ్ అన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఏదైతే సెంటెన్స్ ఒక దాని గురించి ఎంక్వైర్ చేయడానికి మనం యూజ్ చేస్తామో ఆ సెంటెన్స్నే మనము ఇంటరాగేటివ్ సెంటెన్స్గా చెప్పడం జరుగుతుంది. ఎంక్వైర్ అంటే ఏంటి ఫ్రెండ్స్? తెలియని విషయాన్ని తెలుసుకోవడం కోసము అడిగేదాన్నే మనము ఎంక్వైర్ అని అంటాము. సో ఏదైతే సెంటెన్స్ ఒక తెలియని విషయాన్ని తెలుసుకోవడం కోసము మనం యూజ్ చేస్తామో ఆ సెంటెన్సెస్ని మనము ఎంక్వైరీ మేకింగ్ సెంటెన్సెస్ లేదా ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అని పిలవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూసినట్లయితే వాట్ ఈజ్ యువర్ నేమ్. ఈ సెంటెన్స్ మనము ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని ఎలా చెప్పగలుగుతాం ఫ్రెండ్స్? ఎందుకంటే ఈ క్వశ్చన్ మనం వేరే వాళ్ళని అడిగినప్పుడు, అంటే ఈ సెంటెన్స్ వేరే వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు వాళ్ళ పేరుని రిప్లై లాగా ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ నేను మిమ్మల్ని అడిగాను వాట్ ఈజ్ యువర్ నేమ్ అని, మీరు ఏం చెప్తారు? మీ నేమ్ని నాకు ఆన్సర్ లాగా ఇస్తారు. కాబట్టి ఈ సెంటెన్సెస్ని మనము ఇంటరాగేటివ్ సెంటెన్సెస్గా పిలవడం జరుగుతుంది. సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తే డూ యూ లివ్ ఇన్ హైదరాబాద్. నేను మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడిగితే మీరు నాకు రిప్లై ఇస్తారు ఐదర్ ఎస్ ఆర్ నో అని. మీరు హైదరాబాద్లో ఉంటుంటే మీరు ఎస్ అని చెప్తారు, లేదు అని అంటే నో అని చెప్తారు. సో ఇక్కడ కూడా మీరు నాకు రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏ సెంటెన్స్కి అయితే ఒక రిప్లై అనేది ఆన్సర్ లాగా వస్తుందో ఆ సెంటెన్సెస్ని మనము ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అని పిలవడం జరుగుతుంది.
సింపుల్గా చెప్పాలి అని అంటే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఆర్ నథింగ్ బట్ క్వశ్చన్ మేకింగ్ సెంటెన్సెస్. అన్ని క్వశ్చనింగ్ సెంటెన్సెస్ని కూడా మనము ఇంటరాగేటివ్ సెంటెన్సెస్గా పిలవవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఏంటో చూద్దాము. A sentence which is used to express sudden, strong feelings is called an exclamatory sentence. ఏదైతే సెంటెన్స్ మనకు సడన్గా వచ్చే ఎమోషన్స్ని కానీ ఫీలింగ్స్ని కానీ ఎక్స్ప్రెస్ చేయడానికి వాడతామో ఆ సెంటెన్స్ని మనము ఎక్స్క్లమేటరీ సెంటెన్స్గా పిలవడం జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే మనకు వచ్చే సడన్ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేసే సెంటెన్సెస్నే మనము ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్గా పిలవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ని చూసి కాన్సెప్ట్ గురించి ఇంకా క్లియర్గా అర్థం చేసుకుందాం. వాట్ ఆ వ్యూ. సపోజ్ మీరు ఒక అడ్వెంచరస్ ట్రిప్కి వెళ్ళింటారు, ఒక మౌంటైన్ మీదకి వెళ్ళింటారు. అక్కడ మీరు ఒక వ్యూ చూస్తారు, ఆ వ్యూ మీకు చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. సో మీకు వచ్చే ఆ సడన్ ఎమోషన్ని మీరు వాట్ ఆ వ్యూ అని ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. వాట్ ఆ బ్యూటిఫుల్ పప్పీ. మీరు వాకింగ్ వెళ్ళింటారు, మీరు ఒక డాగ్ని చూస్తారు. ఆ డాగ్ చాలా యాక్టివ్గా ఉండొచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉండొచ్చు, లేదా చాలా ప్రెట్టీగా ఉండొచ్చు. ఆ డాగ్ని మీకు చూసినప్పుడు కలిగే సడన్ ఎమోషన్నే వాట్ అ బ్యూటిఫుల్ పప్పీ అని మీతో చెప్పడం చేస్తుంది. కాబట్టి ఈ సడన్ స్ట్రాంగ్ ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేసే సెంటెన్స్ని మనము ఎక్స్క్లమేటరీ సెంటెన్స్గా కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే హుర్రే వి వన్ ద మ్యాచ్. మీరు ఆడుతున్న మ్యాచ్లో మీరు లాస్ట్ గోల్ చేయొచ్చు, లేదా లాస్ట్ వికెట్ తీయొచ్చు, లేదా లాస్ట్ రన్ స్కోర్ చేసైనా మీరు ఆ మ్యాచ్ని గెలుస్తారు. అప్పుడు వచ్చే మీ సడన్ ఎమోషన్ని మీరు ఎక్స్ప్రెస్ చేయడానికి హుర్రే వి వన్ ద మ్యాచ్ అని సెంటెన్స్ని వాడతారు. ఈ సెంటెన్స్ కూడా మనకు ఎక్స్క్లమేటరీ సెంటెన్స్గా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే సడన్ ఎక్స్ప్రెషన్, సడన్ స్ట్రాంగ్ ఎమోషన్ని మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కాబట్టి ఇది అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే అలాస్ ద గర్ల్ లాస్ట్ ఇన్ ద రేస్. మీరు ఒక గర్ల్ని చీర్ చేస్తూ ఉంటారు తను రేస్లో విన్ అవ్వాలని, కానీ తను రేస్లో ఓడిపోతే మీకు వచ్చే సడన్ ఎమోషన్ని మీరు ఈ సెంటెన్స్ ద్వారా వ్యక్తపరచడం జరుగుతుంది. అప్పుడు మీరు యూజ్ చేసే సెంటెన్స్ అలాస్ ద గర్ల్ లాస్ట్ ఇన్ ద రేస్. సో ఫ్రెండ్స్, మీరు ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ని వాడేటప్పుడు ఒక చిన్న విషయాన్ని గుర్తుంచుకోవడం ఎంతైనా మంచిది. అది ఏంటి అని అంటే ఫ్రెండ్స్, మీరు 2 ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేశారా? ఈ 2 ఎగ్జాంపుల్స్లో మనకు ఎక్స్క్లమేటరీ మార్క్ ఎక్కడ రావడం జరిగింది? లాస్ట్లో రావడం జరిగింది. ఎక్కడ రావడం జరిగింది? లాస్ట్లో రావడం జరిగింది. అదే థర్డ్ అండ్ ఫోర్త్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే మనకు ఎక్స్క్లమేటరీ మార్క్ మధ్యలోనే రావడం జరిగింది. అలా చివర ఎప్పుడు వస్తుంది, మధ్యలో ఎప్పుడు వస్తుంది అనేది మనం ఇప్పుడు చిన్న క్లారిటీ తెచ్చుకుందాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వాట్ ఆ వ్యూ. వాట్ ఆ వ్యూ. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, వాట్ అ బ్యూటిఫుల్ పప్పీ. ఈ 2 ఎగ్జాంపుల్స్లో మనకి ఎక్కడైనా ఇంటర్జెక్షన్ వర్డ్ కనపడుతుందా? ఇంటర్జెక్షన్ వర్డ్స్ అంటే హుర్రే, అలాస్, అవుచ్, ఇట్లాంటి వర్డ్స్ని మనము ఇంటర్జెక్షన్ వర్డ్స్ అని అంటాం. అటువంటి వర్డ్ ఏదైనా మనకి ఫస్ట్ 2 ఎగ్జాంపుల్స్లో కనపడుతుందా ఫ్రెండ్స్? లేదు. అంటే ఎప్పుడైతే ఒక సెంటెన్స్ ఇంటర్జెక్షన్ వర్డ్ లేకుండా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ లాగా ఫంక్షన్ అవుతుందో ఆ టైప్ ఆఫ్ సెంటెన్సెస్లో మనము ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది చివర్లో పెట్టడం జరుగుతుంది. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఏదైతే సెంటెన్స్లో ఇంటర్జెక్షన్ వర్డ్ లేకుండా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ని ఫ్రేమ్ చేయడం జరుగుతుందో ఆ సెంటెన్సెస్లో ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది చివరిలో మాత్రమే పెట్టడం జరుగుతుంది. అయితే ఈ లాస్ట్ 2 ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే మనకి ఎక్స్క్లమేటరీ వర్డ్స్ అయిన హుర్రే ఇక్కడ ఉంది, అలాగే ఎక్స్క్లమేటరీ వర్డ్ అయినా అలాస్ కూడా ఇక్కడ ఉంది. ఎప్పుడైతే ఎక్స్క్లమేటరీ వర్డ్ ఆర్ ఇంటర్జెక్షన్ వర్డ్స్ ఈ హుర్రే, అలాస్ అనేటివి సెంటెన్స్లో మనం వాడడం జరుగుతుందో ఆ వర్డ్ పక్కనే మనము ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది పెట్టడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఆప్టేటివ్ సెంటెన్సెస్ ఏంటో చూద్దాము. A sentence which is used to convey a wish, a prayer or a curse is called an optative sentence. ఏదైతే సెంటెన్స్ ఒక ప్రేయర్ని కన్వే చేయడానికి కానీ, ఒక విష్ని కన్వే చేయడానికి కానీ, లేదా ఒక కర్డ్స్ని కన్వే చేయడానికి కానీ వాడతారో ఆ సెంటెన్స్నే మనము ఆప్టేటివ్ సెంటెన్స్గా పిలవడం జరుగుతుంది. కర్డ్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్? శాపము. శపించే దానికి కూడా మనం కొన్ని సెంటెన్సెస్ వాడతాము. ఆ సెంటెన్సెస్ని కూడా మనము ఆప్టేటివ్ సెంటెన్సెస్ లాగా చెప్పడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాము, బెటర్గా అండర్స్టాండ్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో గుడ్ మార్నింగ్. ఏంటి ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అని అంటే ఇది ఒక విష్. సో మనం అనుకున్నాం కదా, ఏదైతే సెంటెన్స్ ఒక విష్ని చెప్తుందో ఆ సెంటెన్స్ని కూడా మనము ఆప్టేటివ్ సెంటెన్స్ లాగా పిలవడం జరుగుతుంది. అండ్ మే అల్లా బ్లెస్ యూ, ఇది ఒక ప్రేయర్, అల్లా నిన్ను దీవించు కాక. సో ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ని కూడా మనము ఆప్టేటివ్ సెంటెన్స్గా పిలవడం జరుగుతుంది. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మే యూ రాట్ ఇన్ హెల్, నువ్వు నరకంలో కుళ్ళిపోగాక, ఇది ఒక శాపం ఫ్రెండ్స్. అంటే ఇది ఒక కర్డ్స్. ఏదైతే సెంటెన్స్ మనకు కర్డ్స్ని చెప్తుందో ఆ సెంటెన్స్ని కూడా మనము
ఆప్టేటివ్ సెంటెన్స్ లాగా చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, బ్రీఫ్గా చెప్పాలి అని అంటే ఏవైతే సెంటెన్సెస్ ఒక విష్ని కానీ ఒక ప్రేయర్ని కానీ ఒక కర్స్ని కానీ చెప్తాయో ఆ సెంటెన్సెస్ని మనము ఆప్టేటివ్ సెంటెన్సెస్గా పిలవడం జరుగుతుంది. సో ఇదండి ఫ్రెండ్స్, మరి మన ఇవాల్టి వీడియో చివర ఎప్పుడు కూడా మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. వాటి ఆన్సర్స్ మీరు గ్రేట్ ఎంతూజియాజంతో కామెంట్ రూపంలో మెన్షన్ చేయడం కూడా జరుగుతుంది. ఆ క్వశ్చన్స్ ఏంటంటే ఇప్పుడు చూద్దాం. ఐడెంటిఫై ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఇక్కడ 5 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనేటివి మీకు ఇవ్వడం జరిగింది. ఆ సెంటెన్స్ ఏ టైప్కి సంబంధించింది అనేది మీరు కామెంట్ రూపంలో ఆన్సర్ మెన్షన్ చేయండి. సీత కిక్స్ ద బాల్, సీత బాల్ని తంతుంది. ఓపెన్ ద డోర్ని ఓపెన్ చేయి. వాట్ డూ యూ డూ, నువ్వు ఏం చేస్తావు. ఔచ్, ఐ హర్ట్ మై లెగ్, ఔచ్, నేను నా లెగ్ని హర్ట్ చేసుకున్నాను. గ్రేట్ ఈవినింగ్. ఈ సెంటెన్సెస్ ఏ టైప్స్ కింద ఆర్ ఏ కేటగిరీస్ కింద వస్తాయో ఆ టైప్స్ని మీరు మెన్షన్ చేయండి కామెంట్స్ రూపంలో. థ్యాంక్ యూ సో మచ్.